హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీను వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను కుష్కా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. దీన్ని కుష్కా బిర్యానీ అంటారు, డ్రై బిర్యానీ అంటారు, తర్వాత ప్లెయిన్ బిర్యానీ అంటారు. పేరు ఏదైనా టేస్ట్ అయితే ఒకటే, చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇందుకోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. వీటిని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ నేను బిర్యానీ కోసం ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నా. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత తిరుగుబాతుకి సరిపడా ఆయిల్ని వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి బిర్యానీ మసాలాలు అన్నింటినీ యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి, స్టార్ ఆన్స్, కసూరి మేతిని అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఇందులోకి 4 కట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసిన తర్వాత ఒక ప్లేట్ మూసేసి బాగా మగ్గించుకున్నాను ఆనియన్స్ అన్నింటినీ. కాసేపు తర్వాత ఈ విధంగా అయితే ఆనియన్స్ మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్నాను. ఈ పచ్చివాసన అంతా పోయాక ఇందులోకి 4 కట్ చేసుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ టమాటోస్ని కూడా బాగా గుజ్జు అయిపోయే వరకు ఉడికించుకున్నాను. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/4 లీటర్ ప్యాకెట్ పెరుగును అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. పెరుగు కూడా ఈ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇలా పెరుగు అంతా బాగా మిక్సప్ అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. దీని బదులు మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అంతా బాగా తిప్పుకున్నాను. నెక్స్ట్ అయితే ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పును అయితే నేను యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 1.5 స్పూన్ రాళ్ళ సాల్ట్ అయితే బాగా సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసి బాగా తిప్పుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర కూడా ఒక మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇలా కొత్తిమీర అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేసాను. 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా తిప్పుకున్నాను. ఎక్కువ తిప్పితే నానిన రైస్ కాబట్టి తొందరగా విడిగిపోతుంది, అందుకోసమని జస్ట్ అలా తిప్పుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను 2 గ్లాసుల రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్కి అయితే 1.5 వాటర్ సరిపోతుంది. 2 గ్లాసులు కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా లేదో చూసి టేస్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే మూసేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత బిర్యానీ రైస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని నేను రైతాతో అయితే సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది నాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.